భారతదేశం ఎన్నో మహత్తర ఆలయాలకు, మరెన్నో అంతుచిక్కని రహస్యాలు, సైన్స్ కూడా ఛేదించలేని అద్భుతాలకు నిలయం. కానీ వీటన్నిటిలో ఒక ఆలయం ప్రత్యేకం. అదే పూరి జగన్నాథ క్షేత్రం. దీన్ని కేవలం రాతి కట్టడం అనలేం, సైన్స్కే సవాల్ విసిరే అద్భుతాల ఘని అని చెప్పాలి. గాలికి ఎదురెళ్లే జెండా, గుడి గోపురంపై పొరపాటున కూడా ఒక్క పక్షి కూడా కనబడదు. ఎందుకని? లక్షల మంది భక్తులు వచ్చినా వండిన ప్రసాదం చాలదు లేదు అన్న మాట లేదు. అలాగే అన్న ప్రసాదం ఒక్క మెతుకు కూడా వృధా కాదు. ఇదెలా సాధ్యం? భక్తితో చూస్తే ఇవన్నీ ఆ జగన్నాథుడి లీలలు. మరి సైన్స్ కోణంలో చూస్తే ఈరోజు మనం భౌతిక శాస్త్ర నియమాలకు అందని, సైంటిస్టులను సైతం ఆశ్చర్యపరిచే పూరి గుడిలోని 5 అద్భుతమైన రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే, విజయ మా ఊరు ఛానల్ కి స్వాగతం. నేను విజయలక్ష్మి. పూరి జగన్నాథ స్వామి ఆలయ అద్భుతాలను చూసే ముందు ఆలయ చరిత్రను ఒకసారి చూద్దాం. ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న ఈ మహాక్షేత్రం హిందువుల పవిత్ర 4 ధామ్లలో ఒకటి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో గంగ వంశానికి చెందిన రాజు అనంతవర్మ చోడగంగదేవ్ ప్రారంభించారు. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా దాదాపు 214 అడుగుల ఎత్తులో ఉండే ఈ ఆలయ ప్రధాన శిఖరం తనలో ఎన్నో రహస్యాలను దాచుకుంది. వాటిలో మొదటిది గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే జెండా. మామూలుగా ఏదైనా జెండా గాలి ఎటు వీస్తే అటే ఎగురుతుంది, సింపుల్ లాజిక్. కానీ పూరి జగన్నాథ ఆలయం గోపురం మీద ఉండే జెండా మాత్రం ఈ సూత్రాన్ని ఫాలో అవ్వదు. పూరి క్షేత్రం సముద్ర తీరంలో ఉండడంతో పగలు గాలి సముద్రం నుండి భూమి వైపు, సాయంత్రం భూమి నుండి సముద్రం వైపు వీస్తుంది. కానీ విచిత్రంగా గుడిపైన ఉన్న జెండా మాత్రం ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలోనే రెపరెపలాడుతుంది. భక్తులు ఇది ఆ జగన్నాథుని మహిమే అని బలంగా నమ్ముతారు. ప్రతిరోజు దాదాపు 214 అడుగుల ఎత్తైన గోపురాన్ని ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా ఒక పూజారి ఎక్కి ఈ జెండాను మార్చడం శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. ఒకవేళ ఈ ఆచారం ఒక్కరోజు ఆగితే ఆలయాన్ని 18 సంవత్సరాల పాటు మూసివేయాల్సి వస్తుందని ఒక ప్రగాఢమైన నమ్మకం కూడా ఉంది. మరి సైన్స్ ఏం చెబుతోంది అంటే, సైన్స్ పరంగా ఇప్పటికీ దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు. ఆలయ నిర్మాణం ఆ ప్రాంతంలోని గాలి ప్రవాహంలో ఏవైనా ప్రత్యేకమైన మార్పులను తీసుకువచ్చి ఈ అద్భుతానికి కారణం అవుతుండొచ్చు అన్నది కొందరి అంచనా. కానీ ఇది కేవలం ఊహ మాత్రమే. ఈ జెండా రహస్యం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. పూరి క్షేత్రంలోనే కాదు, ఆధ్యాత్మికంగా ఎవ్వరి ఊహకు అందని ఒక ఊహాతీతమైన రహస్యం నవకళేబర యాత్ర. దీని గురించి ఒక ప్రత్యేకమైన వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లోను ఎండ్ కార్డ్స్లోనూ ఇస్తాను, చూడండి. ఇక పూరి క్షేత్రంలో మరో అద్భుతం ఆలయ శిఖరంపై ఉండే సుదర్శన చక్రం. ఆలయ శిఖరంపై అష్టధాతువులతో చేసిన ఒక పెద్ద చక్రం కనిపిస్తుంది. దీనినే నీల చక్రం లేదా సుదర్శన చక్రం అంటారు. టన్నుల బరువు ఉండే ఈ చక్రాన్ని శతాబ్దాల క్రితం అంత ఎత్తుకు ఎలా చేర్చారన్నది ఇప్పటికీ ఒక ఇంజనీరింగ్ అద్భుతమే. కానీ అసలు మిస్టరీ అది కాదు. మీరు పూరి పట్టణంలో ఏ మూలన నిలబడి గుడివైపు చూసినా ఆ సుదర్శన చక్రం మిమ్మల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇదెలా సాధ్యం? మీరు ఆలయానికి ముందు నిలబడ్డా, పక్క నుంచి చూసినా ఆ చక్రం ఎప్పుడూ మీకు అభిముఖంగానే ఉంటుంది. బహుశా భక్తులను కాపాడడానికి ఆ జగన్నాథుడు చక్రం రూపంలో అందరినీ గమనిస్తూ ఉంటాడన్న నమ్మకానికి ఇదే ప్రతీక కావచ్చు. నిపుణులు దీన్ని ఒక అద్భుతమైన ఆప్టికల్ ఇల్యూషన్ లేదా దృష్టి భ్రాంతి అంటారు. ఆ చక్రాన్ని డిజైన్ చేసిన విధానం, దానిని అమర్చిన కోణం వల్ల దూరం నుండి చూసినప్పుడు అది అన్ని వైపుల నుండి ఒకేలా కనిపించేలా చేస్తుందని చెబుతారు. ఏదేమైనా 100 సంవత్సరాల క్రితం ఇప్పటి టెక్నాలజీ లేకుండా ఇంత ఖచ్చితమైన దృష్టి భ్రాంతిని ఎలా సృష్టించగలిగారు అనేది నిజంగా ఊహకందని విషయం అన్నది ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే. పూరి జగన్నాథుని ఆలయంలో మరో అంతుచిక్కని విషయం గుడిపైన ఆకాశంలో దాగి ఉన్న రహస్యం. సాధారణంగా ఏ పెద్ద గుడి గోపురాలపైనైనా పావురాలు, పక్షులు వాలడం మనం చూస్తాం. కానీ పూరి జగన్నాథ ఆలయ ప్రధాన గోపురం మీదుగా ఒక్క పక్షి కూడా ఎగరదని చెబుతారు. అంతేకాదు, ఆలయ ప్రాంగణంపై విమానాలు కూడా వెళ్ళవు. అయితే ప్రభుత్వ పరంగా మాత్రం
ఇది నో ఫ్లై జోన్ అని అధికారికంగా ప్రకటించలేదు. అయినా కూడా విమానాలు వెళ్ళవు. అసలు పక్షులు ఎందుకు ఆలయంపైకి రావు? దీనికి కూడా ఒక కారణాన్ని చెబుతారు. పక్షులకు రాజైన గరుత్మంతుడు స్వయంగా జగన్నాథుని ఆలయాన్ని రక్షిస్తాడని, అందుకే ఆయన మీద గౌరవంతో ఏ ఇతర పక్షి ఆ ప్రదేశం మీదుగా ఎగరడానికి సాహసించదని భక్తుల నమ్మకం. సరే, పురాణపరమైన కథ ఇలా ఉంటే మరి సైన్స్ ఏం చెబుతోంది? దీనికి కూడా శాస్త్రవేత్తల దగ్గర ఖచ్చితమైన సమాధానం లేదు. కొందరు ఆలయం యొక్క భారీ నిర్మాణం వల్ల ఏర్పడే ప్రత్యేకమైన గాలి ప్రవాహాల కారణంగా పక్షులు అంత ఎత్తులో ఎగరడం కష్టంగా ఉండవచ్చని ఊహిస్తున్నారు. కారణం ఏదైనా ఆలయ శిఖరంపై పక్షులు లేని ఆకాశాన్ని చూసేవారిని మాత్రం ఖచ్చితంగా ఆలోచనలో పడేస్తుంది. మరి ఈ రహస్యాలు మీ మైండ్ని బ్లాక్ చేస్తున్నాయా? అయితే ఒక్క క్షణం ఆగి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ను కూడా నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే మా తర్వాతి వీడియోలు మిస్ అవ్వకుండా వెంటనే మీరు చూడగలరు. సరే, మరి పూరీ జగన్నాథుని ఆలయంలో మరో అద్భుతం సింహద్వారం వద్ద ఆగిపోయే సముద్ర ఘోష. పూరీ ఆలయం బంగాళాఖాతానికి చాలా దగ్గరగా ఉంది. మీరు గుడి బయట ఉన్నంతసేపు సముద్రపు అలల శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. కానీ ఇక్కడే అసలు అద్భుతం మొదలవుతుంది. మీరు ఆలయ ప్రధాన ద్వారమైన సింహద్వారం గుండా లోపలికి అడుగు పెట్టగానే ఆ సముద్రపు శబ్దం మాయమైనట్టుగా ఆగిపోతుంది. బయటి ప్రపంచానికి ఆలయం లోపలి ప్రశాంతతకు మధ్య ఆ ద్వారం ఒక అదృశ్య గోడలా పనిచేస్తుంది. మళ్ళీ అదే ద్వారం నుండి బయటకు రాగానే సముద్రపు హోరు యథావిధిగా వినిపిస్తుంది. జగన్నాథుని సోదరి సుభద్రాదేవి ఈ సముద్రపు అలల శబ్దం ఆలయ ప్రశాంతతకు భంగం కలిగిస్తోందని తన సోదరుడు జగన్నాథ స్వామితో మొరపెట్టుకోగా స్వామి సముద్రుడిని శాసించాడని భక్తులు నమ్ముతారు. ఈ సముద్రపు ఘోషకు సంబంధించిన పురాణ కథ ఇలా ఉంటే, దీని వెనక ఉన్న శాస్త్రీయ వివరణ ఎలా ఉందంటే, ఇది ధ్వని శాస్త్రానికి సంబంధించిన ఒక అద్భుతమైన ఉదాహరణ కావచ్చు అంటారు. ఆలయ నిర్మాణం, ముఖ్యంగా ప్రహారీ గోడలు శబ్ద తరంగాలను నిరోధించేలా పనిచేస్తాయి. సింహద్వారం యొక్క డిజైన్ శబ్ద తరంగాలను శోషించుకోవడం లేదా వాటి దిశను మార్చడం వల్ల లోపలికి వెళ్ళగానే శబ్ద తీవ్రతలో అంత స్పష్టమైన తేడా వస్తుంది. ఇది ఆనాటి వాస్తు శిల్పుల నైపుణ్యానికి ఒక గొప్ప నిదర్శనం అని చెబుతారు. ఇక చివరిగా అందరినీ ఆశ్చర్యపరిచే అద్భుతం ఆ జగన్నాథుని మహాప్రసాదం. ఎప్పటికీ వృధా కాని మహాప్రసాదం. పూరి ఆలయ వంటశాల ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలల్లో ఒకటి. ఈ వంటశాల విచిత్రాలతో కూడిన వీడియో లింక్ ఎండ్ కార్డ్లోను డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, వీలైతే చూడండి. పూరి జగన్నాథుని ఆలయంలో ప్రతిరోజు జగన్నాథుడికి మహాప్రసాదం లేదా చప్పన్ భోగ్ పేరుతో 56 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. విచిత్రం ఏంటంటే ఆలయానికి రోజుకి వేల మంది వచ్చినా, పండుగలప్పుడు లక్షల మంది వచ్చినా కూడా వండిన ప్రసాదం ఎప్పుడూ తక్కువ కాదు. అలా అని ఒక్క మెతుకు కూడా వృధా కాదు. సందర్శకుల సంఖ్యను బట్టి ప్రసాదం పరిమాణం దానంతట అదే సర్దుబాటు అవుతుందని, ఇది లక్ష్మీదేవి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతుందని, అందుకే ఎలాంటి లోటు లేకుండా జగన్నాథుని మహాప్రసాదం అందరికీ సమృద్ధిగా అందుతుందని భక్తులు బలంగా నమ్ముతారు. ఇంకో అద్భుతం ఏంటంటే ప్రసాదాన్ని వండే విధానం. కట్టెల పొయ్యి మీద ఒకదానిపై ఒకటి 7 మట్టి కుండలను పెట్టి వండుతారు. మామూలుగా అయితే అడుగున ఉన్న కుండలోని పదార్థం ముందుగా ఉడకాలి. కానీ ఇక్కడ దానికి పూర్తి రివర్స్లో పైన ఉన్న 7వ కుండలోని ప్రసాదం ముందుగా ఉడుకుతుంది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి క్రింది కుండల్లోని ప్రసాదం ఉడుకుతుంది. ఈ వృధా కాకపోవడం వెనుక వంటవారి తరతరాల అనుభవం, అద్భుతమైన ప్రణాళిక ఉందని కొందరంటారు. ఇక కుండల విషయానికి వస్తే వేడి బదిలీ అయ్యే విధానంలో ఉన్న ప్రత్యేకత వల్ల ఇది సాధ్యం కావచ్చని అంచనా వేస్తున్నారు. కానీ కింద మంట పెడితే పైన ఉన్న కుండలో ప్రసాదం ముందుగా ఎలా ఉడుకుతుంది అన్నది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యమే. గాలికి వ్యతిరేకంగా ఎగిరే జెండా, అందరినీ చూసే సుదర్శన చక్రం, పక్షులు చేరని ఆకాశం, ఆగిపోయే సముద్ర ఘోష, అద్భుతమైన మహాప్రసాదం. ఇవి పూరి జగన్నాథ ఆలయంలోని 5 అద్భుతాలు. కొన్నింటికి శాస్త్రీయ వివరణను చెప్పడానికి ప్రయత్నించినా అవి భక్తుల విశ్వాసాన్ని, ఆలయం చుట్టూ అల్లుకున్న రహస్యాన్ని పూర్తిగా ఛేదించలేకపోయాయి. కొన్నిసార్లు సైన్స్కి కూడా అందని విషయాలు కొన్ని ఉంటాయేమో. వాటిని తర్కంతో కాదు, కేవలం అనుభూతితోనే అర్థం చేసుకోగలమేమో. మరి ఈ రహస్యాలలో ఏది మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచింది?
మరి మీరెప్పుడైనా పూరీ క్షేత్రానికి వెళ్లి పూరీ జగన్నాథుణ్ణి దర్శించుకున్నారా? మీ అనుభవాన్ని, అభిప్రాయాలను క్రింద కమెంట్స్ లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.